నిమ్మకాయలు ఖరాబ్ అయినాయి అనమాట. ఖరాబ్ అయిన నిమ్మకాయలు పాడేయకుండా మనము ఇప్పుడు ఇత్తడి సామాగ్రి వాడుతూ ఉంటాం కదా, ఇత్తడి గిన్నెలు వాటి కోసం వాడుకోవచ్చు. ఇదిగోండి పిండేసా మంచిగా, దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇలా మనము గ్లాస్ బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని మంత్స్ అయినా అస్సలు ఖరాబ్ కాదనమాట. ఉప్పు వేయడం వల్ల ఇదిగోండి ఉప్పు కనిపిస్తుంది చూడండి, ఈ ఉప్పు అంతా దీంట్లో వేసేసుకుందాము. ఫ్రిడ్జ్లో ఇది నేను ఆల్రెడీ ఇంత సగం బాటిల్ ఉంది, అది పెట్టి దగ్గర 6 months అవుతుంది, అస్సలు ఖరాబ్ కాదు. ఇత్తడి సామాన్ తోమినప్పుడు కొంచెం ఒక 2 చుక్కలు వేస్తే చాలా మంచి తెల్లగా అవుతుంది. ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకున్నా. పాడైపోయిన నిమ్మకాయ తొక్కలు పాడైపోయి, ఇప్పుడు నిమ్మ తొక్కలు అనేది ఇప్పుడు పాడేయను, ఇదే గిన్నెలో వేసి పెడతాను. ఇప్పుడు వంట చేస్తున్నాను కదా, ఈరోజు అయితే సండే కదా, సండే స్పెషల్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వంట అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేస్తాం కదా, ఫస్ట్ మనం సోప్ దేంతో వేస్తాము, దాంతో తోమేసినాక మళ్ళీ ఈ యొక్క నిమ్మరసము కొంచెం సాల్ట్ కానీ లేదంటే డిటర్జెంట్ కొట్టేస్తూ ఉంటే తెల్లగా తల మెరుస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలా మంచిగా మెరిసిపోతాయి. తుడిచేసి పెట్టేసుకోవాలి. నా బుజ్జి కోడిపిల్లకి ఎండంటే ఎంత ఇష్టమో, కాసేపు అన్నం పెట్టిన, అన్నం తిన్నది, నీళ్ళు పోసాను, బౌల్లో నీళ్ళు ఆగేసింది, మంచిగా ఎండకు పండుకొని ఉడుతూ ఉందన్నమాట. నేను మెట్ల మీద కూర్చొని పైన వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడము అవన్నీ చేస్తూ ఉన్నాను. ఇదిగోని మెట్ల మీద చెత్త అంతా అక్కడ ఊడ్చి పెట్టేసాను అనమాట. ఎత్తేద్దామా అనుకున్నాను, అలా ఒక దగ్గరికి ఎత్తి పెట్టేసినాం అనుకోండి, దాంట్లో ఏమైనా ఉంటే ఏరుకొని తినేస్తే తర్వాత ఎత్తేసేయచ్చులని. చిన్న బుజ్జి అయినా కానీ ఎంత మంచిగా ఫుల్ యాక్టివ్గా ఉంది అసలు. వీళ్ళు ఎంతమందికి బుజ్జి కోడపిల్లలు, పెద్ద కోళ్ళు అంటే పెంచుకోవడం అంటే ఇష్టం, కోళ్ళు అంటే ఇష్టం, కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. చూడండి మొత్తం గోడ కొరిగి మంచిగా వండుకుంటుంది. ఏంటంటే ఇష్టం అనుకుంటాను. పైన పెట్టినప్పుడు మేమంటే మెట్ల మీద ఉన్నాము, ఇక్కడ పైన నేను మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు, మొక్కలు పనిచేసేటప్పుడు మంచిగా అలా ఎండలు కూర్చొని అట్లా వండుకుంటా ఉంది కాళ్ళు పైకి అనేసి. చూడండి దానికి ఏంటంటే నచ్చినట్టుంది. చూడండి అంత బుజ్జిదైనా కానీ దానికి కావాల్సిన ఫుడ్ని అదే మంచిగా వెతుక్కొని తింటూ ఉంటే అసలు ఆ ఫీలే వేరుగా అనిపిస్తుంది.